ధాన్యం తూకం వేసి ఈ ఏడాది వర్షాలు ఎలా పడతాయి, పంట దిగుబడి కూడా అంచనా వేస్తారు ఇక్కడ. అంతేకాదు, రైతులు అందుకు తగ్గట్టే పంటలు కూడా వేస్తారు. వ్యాపారులు తమ స్టాక్ ప్లాన్లు కూడా వేసుకుంటారు. ఈ టెక్నాలజీ కాలంలో ఇవేం లెక్కలు అనుకుంటున్నారా? నిజమే. రాజస్థాన్ రాజసమంద్ జిల్లా నాథ్ద్వారాలోని శ్రీనాథ్ జీ ఆలయం ఉంది. ఇక్కడ ఏటా ఆషాఢ శుక్ల పౌర్ణమిన ఆషాఢీ తౌర్ణ అనే ప్రాచీన వేడుక నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పెసలు, జొన్నలు, గోధుమలు, బెల్లం, ఉప్పు వంటి 27 రకాల వస్తువులను తూకం వేసి రాత్రంతా ఒక గదిలో ఉంచుతారు. నెక్స్ట్ డే వాటిని మళ్లీ తూకం వేస్తారు. తూకంలో తేడాను బట్టి రాబోయే ఏడాది పంటల దిగుబడి, వర్షపాతం, వ్యాపార లాభ నష్టాలను అంచనా వేస్తారు. మరి వాళ్ళు చెప్పిన ఏడాది అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ఈసారి సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. తూర్పు దిశ నుంచి గాలులు వీస్తాయి. ధాన్యాల దిగుబడి అధికంగా ఉంటుందని చెబుతున్నారు.